నమస్కారం. మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో జాతీయ జెండాను నగర మేయర్ గుండు సుధారాణి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय बोलो स्वतंत्र भारत के जय बोलो स्वतंत्र भारत के 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జనగామ జిల్లా కలెక్టరేట్లో జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు 79వ స్వాతంత్ర దినం అలాగే ఆలేరు మార్కెట్ కమిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలేరు ప్రజలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో త్యాగాల ఫలితం ఈ స్వతంత్ర దినోత్సవం. ఆ త్యాగమూర్తులను స్మరించుకొని వాళ్ళ ఆశయ సాధన కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కడు బీదలందరికీ ప్రజలందరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంగా పేదవాళ్లకు అన్ని విధాల ఈ ప్రభుత్వం అండే ఉండే విధంగా సంక్షేమ ఫలాలు అందించట్లో తెలంగాణ ప్రభుత్వం ముందుగా ఉంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో భారతదేశానికి రోడ్ మోడల్ గా నిలిపిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఈ ప్రజాప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు ఆహర్నిశలు అభివృద్ధి కృషి చేస్తున్నటువంటి మంత్రివర్గానికి మా ముఖ్యమంత్రి గారికి ఈ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల అభివృద్ధిలో ముందుస్తానని చెప్పి మాటిస్తూ ఆలేరు ప్రజల అండదండతోటి ఇంకా ఆలేరును అగ్రగామి ఉంచడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఏదైతే స్వతంత్ర సమరయోధులకు ప్రత్యేకంగా జోహార్లు అర్పిస్తూ నివాళులర్పిస్తూ వాళ్ళ అడుగుజాడలో నడుస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఇలా వరంగల్లో ఏర్పాటు చేసిన 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలకు హాజరై జాతీయ జెండాను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు. మంత్రికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బాస్వరాజ్ సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఈస్ట్ జోన్ డీసీపీ అంకితా కుమార్, కార్పొరేటర్లు, అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వలాభానికి ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. గత 5 ఏళ్ల కాలంలో మహిళలకి వడ్డీ లేని రుణాలు పథకాన్ని పూర్తిగా నిర్వహణ చేసింది. ప్రజా ప్రభుత్వం 20 నెలల కాలంలో 67 లక్షల మంది డాక్రా మహిళలకు 2 విడతలుగా సుమారు 900 కోట్ల రూపాయలను వడ్డీల రూపంలో చెల్లించింది. ప్రతి సంవత్సరం వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయలను రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి సంవత్సరం 21,500 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాలుగా
పంపిణీ చేశారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డి మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివన్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, మెదక్ జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ సిహెచ్ హనుమంత్ రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ విశ్వం, భీమని కిషోర్, జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, మాయా, మల్లేశం, చంద్రకళ, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజాగౌడ్, నాయకులు లింగారెడ్డి, సోముల ప్రభురెడ్డి, మోజీ కిషన్, చింతల నరసింహులు, గౌస్, గోవింద్, శేఖర్ గౌడ్, మహమ్మద్, జుబర్ అహ్మద్, కృష్ణ, సాయిలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు గల్లీ నుండి సింగరేణి బొగ్గు గనుల వరకు త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జేసీ అరుణశ్రీ జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఎన్టీపీసీలో ఈడీ చందన్ కుమార్ సమంత జాతీయ జెండాను ఆవిష్కరించగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో అంబర్ కిషోర్ ఝా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి పోలీసులు పరేడ్లో పాల్గొన్నారు. భారత మాత బానిస సంకెళ్లను తెంచి తెల్ల దొరలను తరిమి కొట్టేందుకు ఎంతో మంది వీరులు ప్రాణాలను అర్పించారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నేటి యువత సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి పౌరుడు దేశ ఔన్నత్యాన్ని కాపాడుతూ జాతీయ భావాన్ని అలవర్చుకోవాలన్నారు. దేశంలో అవినీతిని అంతమొందించి భవిష్యత్తు తరాలకు నాణ్యమైన ప్రజాస్వామ్యాన్ని అందించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. హక్కుల సాధనలో తెలంగాణ ఆవిర్భవించిందని, సిద్ధించిన తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశం గర్వించేలా ఎదగాలని చందర్ సూచించారు. స్వతంత్ర భారతదేశంలో నిరంతరం అనేక ప్రాణాలు త్యాగాలు చేసి తెల్ల దొరలతో పోరాటం చేసి గాంధేయవాదం గాంధీ గారి ఆధ్వర్యంలో మరి ఆ రోజు చాచా నెహ్రూ గారు అనేక మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక్కరు కాదు లక్షలాది త్యాగాలు చేసిన తర్వాత స్వతంత్రం సాధించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే నీళ్లు చీకటిగా ఉన్న ఈ దేశాన్ని ప్రపంచ దేశాలకు పోటీగా తీసుకుపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రధాని నెహ్రూగా అంబేద్కర్ గారు, పూలే గారు ఆదర్శంగా రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ దేశ భవిష్యత్తు అత్యంత ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలని రాష్ట్రంలో ఉన్న యువ మిత్రులందరూ కూడా కోరుతారు. ఈరోజు దేశంలో జరుగుతున్న అరాచక గత 3 తరాలుగా ఈ రాష్ట్రం దేశంలో ఓట్ చోరీ, దొంగ ఓట్లతో ప్రభుత్వకు లాభదాయకమైన సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ బ్రిటిష్ పాలన మరిపిస్తూ అరాచకం జరుగుతున్న తీరును గుర్తించాల్సిన అవసరం ఉంది. మత తత్వాలను రెచ్చగొడుతూ అదే మాదిరి గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో దొరల పాలన నడిచిన తీరును పూర్వం నక్సలు పోరాటం జరిగితే ఈరోజు ప్రజా పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. అటు కేంద్ర రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మళ్ళీ తరిమి కొట్టడానికి క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకొని పోరాటం చేసే సమయం వచ్చిందని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో
దేశంలో బీసీ బహుజనులు 90% మంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టిన కార్యాచరణను అమలు చేయకపోతే వారు చేసే దొంగ ఓట్ల కార్యాచరణతో పాటు ఇలా బీసీ బహుజనుల నినాదంతో ఉద్యమిస్తాం, క్విట్ ఇండియా ఉద్యమాన్ని మరిపించే విధంగా ఇలా గద్దెనెక్కిన వాళ్ళను గద్దె దించే వరకు పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ముందుకు రావాలని కోరుతూ జై హింద్, జై భారత్, జై క్విట్ ఇండియా. పెద్దపల్లి జిల్లా సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు గడిచిన ఆనాడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు అమలు కాకపోవడం అనేది నిజంగా చాలా విచారకరం, బాధాకరం. రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణాలు చేస్తున్నటువంటి వాళ్ళే ఇలా ఆ రాజ్యాంగానికే ఉల్లంఘన జరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని కాపాడలేనటువంటి పరిస్థితి. ఇలా యువతరం విద్యార్థులు ఇలా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు మహానీయులు అనేక మంది అమరులై ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించిన తర్వాత వాళ్ళు కలలు కన్నటువంటి ఈ యొక్క భారతదేశాన్ని మనము వాళ్ళ ఆశయాలను సాధించడం కోసం ఇలా యువతరం ముందు బాగాన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం లభించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని వనరులను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దక్కాలనేటువంటి సంకల్పం కొద్దీ దశాబ్దాల కాలంలో 10 ఏళ్ల కాలంలోనే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు అందించేటువంటి దిశగా గొప్పగా పరిపాలన సాగుతున్నటువంటి క్రమంలో ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి అనుసరించినటువంటి ఆలోచన అభివృద్ధి ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేయాల్సింది పోయి అన్నీ కూడా ఇలా అమలు కావడం లేదు. దళితులకు అంబేద్కర్ అభయహస్తం ఇస్తా అన్నారు, ఇప్పటికీ ఇవ్వడం లేదు. మహిళలకు 22,500 రూపాయల ప్రోత్సాహం అందిస్తా అన్నారు, ఇవ్వడం లేదు. రైతులకు ఇలా వాళ్లకు అనేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎరువులతో కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళను చూడడం లేదు. విద్యార్థులకు యువకులకు ఉపాధి కల్పనలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యొక్క సందర్భం. అందుకోసమే ప్రశ్నించితే తప్ప ఉద్యమాలు చేస్తే తప్ప మన బతుకులు మనము బాగుపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి యువతరం అంతా కూడా కదలాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి అన్ని నిధులను అన్ని నియామకాలను అన్ని వనరులను మనకు దక్కే విధంగా అస్తిత్వం కోసం మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ముందు బాగాన నిలబడాలంటే మళ్ళీ మనకు కేసీఆర్ గారి పాలనే కావాలని ఇలా ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా అందరం కూడా ఇలా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కోసం మనమందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అమరులైనటువంటి అమరులందరికీ కూడా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవం. వరంగల్ 34వ డివిజన్ శివనగర్ ప్రాంతాల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 34వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా డివిజన్లోని పలు కాలనీల్లో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది అన్నారు. దేశ ప్రజలు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అభి, ఇంద్ర, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మనం చేసుకున్నాం. ఎంతోమంది అమరులై మన తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని మనం ఈరోజు మంచిగా మనం పండుగలు జరుపుకుంటాం. కావున ఈ స్వాతంత్ర దినోత్సవ శుభదినంలో మన దేశ ప్రజలకు కానీ, మన రాష్ట్ర ప్రజలకు కానీ, మన వరంగల్ వ్యాపార వాణిజ్య పారిశ్రామిక కార్మిక సోదరులకు మరి 34 ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభివందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ భగవంతుని దయవల్ల అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలుపై నివేదిక సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 నియోజకవర్గాలలో 9,398 ఇందిరమ్మ ఇల్లు మంజూరై అందులో 7,542 మంది లబ్ధిదారులు ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. 47 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని వివరించారు. 3 కోట్ల 10 లక్షల మందికి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 23,367 నూతన రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. భూభారతి ద్వారా 1,770 సమస్యలను పరిష్కారం చేశామని, రాష్ట్ర ప్రణాళిక నిధుల నుండి 9 రోడ్లు పనులను, 4 వంతెనలు 544 కోట్లతో ప్రారంభించారు. గంధమల్ల జలాశయంకు 358 కోట్ల 16 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు పురోగతిలో ఉంది అని తెలిపారు. జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, దర్శక కార్మిక పాత్రికేయులకు, విద్యార్థులకు 72వ వార్తా స్వతంత్ర దినోత్సవ సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తా ఉన్నాను. ఆడబిడ్డలకు అన్నదాతలు, ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నా వెంటనే మహాలక్ష్మి కాండవిస్తాము. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా ప్రభుత్వం బాధ్యత స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలు ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. ఈ పథకం కింద ఆడబిడ్డలకు 6,790 కోట్ల ఆదాయం ఆదాయింది. ఇటీవల 200 కోట్ల 0 టికెట్ల మైలురాయి దాటడం మా విజయాలలో మరొక మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తం 46,689 కోట్లు సమకూర్చింది. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్, వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు, మహిళలతో విద్యుత్ ప్లాంట్లు, మహిళా పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్లు మొదలగు కార్యక్రమాలతో మహిళలకు అండదండలు అందిస్తా ఉన్నాం. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఆర్టీసీ బస్సులు మహిళా ఉచిత ప్రయాణం, ఎల్పిజి సబ్సిడీపై వంట గ్యాస్ సిలిండర్కు 500 రూపాయలు, గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ సరఫరా 0 బిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాల ద్వారా జిల్లాలో మహిళలకు 217 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేశాం. ఇవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి 22,500 కోట్లు ఈ సంవత్సరం వెచ్చిస్తూ ఉన్నాం. గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేస్తూ ఉన్నాం. ఒక్క ఏడాదిలోనే 4,50,000 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నాం. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 9,398 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగా వీటిలో 7,542 మంది లబ్ధిదారులు ఊరు పోసుకొని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ ఇళ్లకు నిర్మాణ దశను బట్టి 47 కోట్ల రూపాయలు వారి బ్యాంకులో జమ చేయడం జరిగింది. నిరుపేదలకు సన్న బియ్యం మరియు నూతన రేషన్ కార్డుల మంజూరు. 70 ఏళ్లుగా పీడీఎస్ వ్యవస్థ ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తూ ఉన్నారు. అదే స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి సన్నబియ్యం ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు
ప్రజల ఆత్మగౌరవానికి మరొక ప్రతీక, ఒక భరోసా, ఒక భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డు పంపిణీ ప్రారంభించారు. 10 ఏళ్ల తర్వాత చేతిలోనే రేషన్ కార్డులు రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తా ఉన్నాయి. మన జిల్లాలో నూతన రేషన్ కార్డు మంజూరు ప్రక్రియ జరుగుతూ ఉంది. జిల్లాలో 23,367 నూతన కార్డులు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 71,530 మందికి లబ్ధి చేకూర్చినది. గతంలో ఉన్న రేషన్ కార్డుకు అదనంగా 63,965 మంది సభ్యులను చేర్చడం జరిగింది. వ్యవసాయ శాఖ గత ఏడాది ఇదే ఆగస్టు 15న రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలోనూ ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల శాపాలై వెంటాడుతున్న రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతులు రుణమాఫీ చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాం. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని హన్మకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించి తదుపరి జాతీయ పతాకావిష్కరణ గావించారు. అనంతరం జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమగ్ర వివరాలు తెలియజేశారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్ ను మంత్రివర్యులు తిలకించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ నగర సిపి సన్ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్, ఇతర జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి పేపర్ కి యావరేజ్ గా శ్రావణి సత్కరించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక హనుమకొండ సేవా పథకం, టి సత్యష్టాచారి, ఆర్ఎస్ఐ, సిసిఆర్బి, రెడ్డి, ఏఎస్ఐ సుబేదారి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్. మంచి సమన్వయం. గవర్నమెంట్ హాస్పిటల్కే ప్రిపేర్ చేస్తున్నాం మేడం. మేము మోటివేట్ చేస్తున్నాం. ఆరోగ్య శాఖ ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నారు. కలెక్టర్ గారు ఆదేశిస్తున్నారు. ఈ మధ్యలో మన టీబీ ముక్త భారత్ అని కొంతమంది స్లోనాస్ దగ్గర తీసుకొని వీళ్ళకు పేషెంట్స్ కార్యక్రమం చేయమని చెప్పారు మేడం. అంటే తీసేస్తానే ఉంటారు. మా వింగ్ మాకు లేడు ఫోటోగ్రాఫర్ 2-4 రోజులు నడుతుందా ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి 6 గ్యారంటీల వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలైన సంక్షేమ పథకాల ఫలాలను క్షేత్రస్థాయిలో అర్హులైన పేదలను గుర్తించి అందించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాను. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ఈ సందర్భంగా సవినయంగా మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి
అన్నదాతల సంక్షేమానికి 1,00,000 రూపాయలు 1,13 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ పథకాలను అందిస్తుంది. రైతు రుణమాఫీ పథకం కింద గత ఏడాది ఇదే ఆగస్టు 15న మరి రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర ఈ ప్రభుత్వం రాయడం జరిగింది. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించడం కూడా జరిగింది. రైతులు వ్యవసాయ సాగు తదితర అంశాలకు సంబంధించి బ్యాంకులో పొందిన 2 లక్షల పంట రుణాలకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకం అమలు చేయడం ద్వారా హనుమకొండ జిల్లాలోని 54,734 మంది రైతులకు 450.09 కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. ఇందిరమ్మ రైతు భరోసా ఈ పథకం కింద రైతు భరోసా పథకం కింద మరి రైతులకు సంవత్సరానికి ఒక్కో ఎకరానికి 12,000 రూపాయలు పంట పెట్టుబడి సాయంగా అందిస్తున్నాము. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు కూడా ఈ పథకం కింద సహాయం చేయడం జరిగింది. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో మరి వేయడం జరిగింది. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సాయం అందడం జరిగింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. జిల్లాలో ఈ వానాకాలం 2025 నందు 1,44,192 మంది రైతులకు మొదటి విడత 6,000 రూపాయల చొప్పున 152 కోట్ల 76 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతు బీమా ఇంటికి పెద్ద దిక్కు అయిన రైతు అకాల మరణం చెందినప్పుడు వారి కుటుంబాన్ని ఆదుకునే దిశగా మరణించిన రైతు కుటుంబానికి మరి బ్యాంకు ఖాతాలో 5 లక్షలు జమ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఈ పథకం కింద 24-25 పాలసీ సంవత్సరానికి 333 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 16 కోట్ల మరి 65 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతులతో నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడిని సాధించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో సంయుక్తంగా జిల్లాలోని 55 క్లస్టర్లలో మే 5 నుండి జూన్ 13 వరకు రైతు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత రవాణా సదుపాయం ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ పథకం కింద ఆడబిడ్డలకు 6,790 కోట్లు ఆదాయం ఇప్పటికే వచ్చింది. ఇటీవలే మరి 200 కోట్ల మైలురాయిని దాటినాయి. మా విజయాలలో ఈ మైలురాయి ఒకటిగా మరి చెప్పుకోవడం జరుగుతూ ఉందంటే 200 కోట్ల మంది మహిళలు ఈ యొక్క ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది. జిల్లాలో ఇప్పటి వరకు 9,12 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోగా దీని ద్వారా 372.99 కోట్ల రూపాయల లబ్ధి పొందడం జరిగింది. అల్వాల్లో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అల్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ అనంతరం ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన తర్వాతనే ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ యొక్క పవిత్రమైన దినము అందరికీ తెలిసిద్దే, మనకు స్వాతంత్రం వచ్చిన దినం కనుక మనం ఈ స్వాతంత్రం అనేది ఏంటి, మన బానిసత్వం నుంచి విడుదలైనాం. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే బానిసత్వం అంటే తెలిసే కదా, ఒక చేతి కింద పనిచేయాల్సింది. ఇప్పుడు మనం స్వతంత్రంగా ఉన్నాం. దీని స్వతంత్రం రావడానికి కారణం మన మహాత్మా గాంధీ గారి నుంచి అనేకులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళను అనేకమైన కష్టాలు నష్టాలు ఓర్చి మనకు ఆ స్వాతంత్రం 1940లో తేబడ్డది. దానిని మనం ఉద్దేశించి దానిని గుర్తు చేసుకుంటూ ఈ విధంగా ప్రతి సంవత్సరము మన భారతదేశంలో ఉన్న ప్రతి సంవత్సరం ప్రతి పౌరుడు కూడా దీన్ని ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనకు ఏ పండుగల కన్నా ముఖ్యమైనది ఇది మనకి ఈ పండగ లేకపోతే అసలు ఏ పండగ లేదు. ఇది మనకు స్వాతంత్రం వచ్చింది కనుక మనం ఇష్టం ఉన్నట్టు మనం స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం. అదే బానిసత్వంలో ఉంటే ఇలాంటిది జరగదు. ఎందుకంటే ఒకరు చెప్పినట్లు వినాలి, కూర్చోమంటే కూర్చోవాలి, అలాంటిది లేదు కనుక ఇది మనము మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకోవాల్సిన దినం ఇది. కాబట్టి మరోసారి మనం ఈ జెండా పండుగను గుర్తు చేసుకుంటూ ఈ విధంగానే ముందు కూడా సాగాలని కోరుతున్నాను. అలాగే మన పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే నేను వచ్చి ఒక 1.5 month అవుతుంది, 1 నెల 10 రోజులు. దీంట్లో ఇప్పటివరకు అయితే మీ యొక్క అందరి సహాయ సహకారాలు బాగున్నాయి. ఈ విధంగానే మనం పనిచేస్తూ మన పోలీస్ స్టేషన్ అల్వాల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన మచ్చబొల్లారం డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి అనంతరం చిన్నపిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అల్వాల్ మచ్చబొల్లారం రైల్వే ఎంప్లాయీస్ కాలనీలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన కాలనీ అధ్యక్షులు పీసర విఘ్నేశ్వర్ రెడ్డి అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కేపీ రాజు, శ్రవణ్ కుమార్, రాజేష్ శ్యామ్, గుప్తా వెంకటరెడ్డి, సంతోష్, సుజిత్, కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ కూడా కాలనీ వాసులకు మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాలనీ కమిటీ అందరం కూడా ఒక మంచి శానిటేషన్ వర్కర్స్ని వాళ్ళకి గౌరవిస్తూ వాళ్ళతో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయించడం జరిగింది. వాళ్ళకు కూడా మంచి ఒక నమ్మకం కలిగి వాళ్ళకు ఒక హోదా కలగాలనే ఉద్దేశంతో వాళ్ళతో ఈరోజు జెండా వందనం ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన ప్రతి కాలనీవాసులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. బొంతపల్లి పారిశ్రామిక వాడలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి వర్షపు నీటితో కలిపి రసాయన జలాలను బయటకు వదిలిన పరిశ్రమ యాజమాన్యం. కెమికల్ జలాలు వదలడంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు పూర్తిగా చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు, కాలుష్య జలాలు వదిలే పరిశ్రమలను మూసివేయాలంటూ పరిశ్రమ గేటు ముందు ధర్నా చేస్తున్న రైతులు. సంవత్సరాలుగా వర్షాకాలంకి ముందు 2 నెలల ముందు నుంచి వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాం, మీరు నీళ్ళు వదలొద్దని. వదిలి చెప్పినా కానీ నీళ్ళు అలానే వదులుతున్నారు వాళ్ళు. మేము వెళ్ళి అఫీషియల్గా లెటర్ ఇచ్చాము, పీసీబీకి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఏమంటున్నారంటే కంపెనీ వాళ్ళు, ఈ కంప్లైంట్ ఇచ్చినాక కూడా మా వర్షం వాటర్ వస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటారు. మేమేమన్నాం, వర్షం వాటర్ అయితే దాని అలాగా ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈసారి మా పొలం మొత్తం చచ్చిపోయింది, 3 ఎకరాల పొలం మొత్తం చనిపోయింది. అందువలన ఈసారి మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేసాము. మా రిక్వెస్ట్ ఒకటే, కంపెనీ మూసేయాలి. మాకు ఇప్పుడు పొలాలు ఖరాబ్ అయినందుకు వాళ్ళు వచ్చి సొల్యూషన్ చెప్పాలి. ఈ వాటర్ కాస్త ఇంకా కంపెనీల వల్ల మా గ్రౌండ్ వాటరు, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, ఈ 3 పొల్యూషన్లు అవి మా పంట పొలాలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయండి. వీటి వల్ల మా ప్రాణాలకు ఎంత హాని జరుగుతుంది. ఇప్పుడు మేము వేసిన పంట పొలం కూడా ఎవరన్నా తినొచ్చా? ఈ వాటర్ వచ్చిన పంట పొలాలు తినగలుగుతారా? మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళకి వచ్చి ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు అదే వైఖరి, 3 సంవత్సరాల నుంచి అదే వైఖరి. ఇంకా మా పొలంలో కూలీ, ఇప్పుడు పంట వేయాలంటే కూలీలు రావాలి, కూలీలు రావట్లేదు. రావాలంటే 4 రెట్లు పైసలు అడుగుతున్నారండి. సపోజ్ ఒక కూలీకి 500 రూపాయలు అంటే 1500 ఇస్తే కానీ రావట్లేదు. దిగిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ మా చెయ్యి కంటితే మొత్తం ఇట్లా ర్యాషెస్ అయిపోయి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అండర్గ్రౌండ్ వాటర్ కూడా గత 3 సంవత్సరాలుగా వీళ్ళకి చెప్తూనే ఉన్నాము. చెప్తా ఉంటే వాళ్ళు రెయిన్ వాటర్ అంటే వాళ్ళ కలర్ వాటర్ పోయి చూపిస్తున్నాము. కలర్ వాటర్ కాదు, రెయిన్ వాటర్ కాదని చెప్పి. అయినా కానీ మీరు ఏం చేస్తారో చేసుకోండి, అవి పొల్యూషన్ కంట్రోల్ కూడా మమ్మల్ని ఏం చేయలేరు. వాళ్ళందరూ మా చేతిలో ఉన్నట్టు వాళ్ళ వైఖరి ఉందండి. దయచేసి మాకు న్యాయం చేయాలి మీరు అందరు కలిసి. దీనివల్ల భూసారం తగ్గిపోయింది. మా గ్రౌండ్లకు వాడటం వల్ల భూమి కూడా రేపు పొద్దున దేనికి పనికి రాదండి. మా పొలాలు వేసుకోవడం కూడా పనికి రాదు. భూమి కూడా మేము అగ్రికల్చర్, మా మేజర్గా వ్యవసాయం నుంచే మేము ఉన్నది. మా వ్యవసాయం మీదే మేము బతుకుతున్నాము. సో దయచేసి మీరు కొంచెం దీన్ని చూడండి. గత 3 సంవత్సరాలుగా మాకు 50 బస్తాలు రావాల్సింది 20 బస్తాలు 15 బస్తాలు వస్తుంది పంట. అది కూడా చెప్పినా కానీ వాళ్ళు ఏది పట్టించుకోవట్లేదు. మల్కాజ్గిరి పరిధిలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఉప కమిషనర్ చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ నిర్వహించారు. దేశభక్తి గీతాలతో కార్యక్రమ ప్రాంగణం మారుమోగింది.